ఫిలిప్పు మొదట నతానియేలు దగ్గరికి వెళ్తాడు. నతానియేలు దగ్గరికి వెళ్ళి చెప్పిన తర్వాత నతానియేలు ఒక మాట అంటాడు. ఏంటిదంటే 46వ వచనము. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాను. సో ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వర్స్ ఏంటిదంటే, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడగగా, నజరేతులో నుండి మంచిది ఏమైనా రాగలదా. దీని గురించి చెప్పాలంటే నేను ఐ జస్ట్ వాంట్ టు టేక్ అవుట్ దిస్ వర్స్. అయితే మీకా 7:8 ఏమని రాయబడి ఉంటుందంటే, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. మరొకసారి చదువుతాను. నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. ఇక్కడ నా శత్రువా అంటే మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు అపవాదితోటి చెప్పండి. నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవాయే నాకు వెలుగుగా ఉండును. అయితే ఇక్కడ నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా అని అడిగినట్టు నేను ఈరోజు మీతో అడగగలుగుతున్నా. మీరు వెళ్తున్న పరిస్థితిలో నుండి, లేకపోతే మీరు వెళ్తున్న కష్టంలో నుండి, లేకపోతే మీరు ఏ పోరాటంలో నుంచి అయినా వెళ్తుంటే దీని నుంచి ఏదైనా మంచిది రాగలదా అని మీరు అడగండి. మీతో మీరు చెప్పుకోండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. చాలామంది కుటుంబాలు దీని నుంచి మేము దీని నుంచి బయటపడము, ఈ పోరాటాలు, ఇబ్బందులు, ఈ అప్పులు, వీటి నుంచి మేము ఇంకా బయటపడలేము, ఇంత 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 ఘోరంగా అయిపోయింది నా స్థితి అని అంటే, దేవుడు మీతో అంటున్నాడు, ఈ స్థితి నుండి ఏమైనా మంచిది రాగలదా? తప్పకుండా వస్తుంది. ఎందుకు రాదండి? యెహోవా పైన భారం మోస్తే ప్రతి కీడైన కార్యాన్ని కూడా దేవుడు మేలుగా మారుస్తాడు. నమ్ముతున్నారా? నమ్మితే హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే దేవుడు ఏ పరిస్థితి అయినా పర్వాలేదు, ఏది చెడు అయినా మంచి అయినా, దాని నుంచి ఏదైనా దేవుడు దాన్ని ఒక మాస్టర్ పీస్గా, లేకపోతే ఒక ఉపయోగకరమైన పాత్రగా ఆయన పైన డిపెండ్ అయితే చేస్తాడు. సో ఈ సందర్భంలో కుటుంబాలు, భార్యాభర్తలు, లేకపోతే మీ ఉద్యోగ స్థలాల్లో, లేకపోతే ఇంకే విషయంలో అయితే పోరాటాలు ఉంటున్నాయో అడగండి దేవునితో, దేవా ఈ స్థితి నుంచి నువ్వు ఏం మంచి చేయగలుగుతావు, ఈ స్థితి నుంచి నేను ఎలాగ బయటికి రాగలను, నాకు మార్గం చూపి. మొన్ననే విన్నాం కదండి, దేవుడు ఏ శోధన కూడా మన శక్తికి మించిది ఏది అనుమతించడంట. ఏది కూడా మనకి ఇంకా చేత కాదు అని గివప్ చేసే సిచ్యువేషన్ మన జీవితంలో ఎప్పుడు అనుమతించడంట. ప్రతి శోధనకు ఒక మార్గం, ప్రతి శోధనకు ఒక తలుపు ఉంటుందంట దాని నుంచి బయటికి రావడానికి. అదేవిధంగా ఈ సిచ్యువేషన్లో కూడా దీని నుంచి కూడా దేవుడు ఒక మంచిది తేవాలని ఆశపడుతున్నాడు.